ఈరోజు కాపరా చెరువు ఏదైతే సుమారు 35 కోట్లతోటి డెవలప్మెంట్ చెరువుది లాస్ట్ కనీసం 35-40 ఏళ్ళ సంది పెండింగ్ ఉన్న ఈ యొక్క చెరువుని రేవంత్ రెడ్డి గారు మాకు ఇవ్వడము చాలా గొప్ప. సీఎం గారికి మేము మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఇంతకుముందు కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క చెరువే కాదు, మీకు నల్ల చెరువు ఉప్పల్లో, అలాగనే నాచారంలో హెచ్ఎంటీ చెరువు, అలాగనే మళ్ళీ రామంతపూర్లో పెద్ద చెరువు, ఇట్లా 4 చెరువులు ఇవ్వడం జరిగింది. సుమారు 150 కోట్లు, అంటే ఒక 10-20 అటు ఇటు అయినా 150 కోట్లతోటి ఈరోజు ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ జరిగింది. అలాగనే ముఖ్యంగా ఇవి కాకుండా నేను 100 బెడ్ హాస్పిటల్ తేవడం జరిగింది. అది బీఆర్ఎస్ పార్టీలు కేసీఆర్ కావడ ఆ రోజులలో కేసీఆర్ హరీష్ అన్న ఇవ్వడం జరిగింది. దాన్ని ఫౌండేషన్ వేసి ఇప్పుడు అది కూడా స్టార్ట్ అవుతూ ఉంది. లేకపోతే రోడ్లు, డ్రైన్లు, అలానే మెయిన్ బీటీ రోడ్స్, ఇట్లాంటివన్నీ సుమారు దగ్గర 500 కోట్ల పైన 2.5 ఇయర్స్లో వర్కులు తేవడం జరిగింది. నేను అందరి దగ్గర కూడా ప్రతి ఆఫీస్ తిరిగి కష్టపడుతూ అందరిని రిక్వెస్ట్ చేస్తూ దండం పెట్టుకుంటూ తిరిగి చేస్తూ ఉన్నాను. బీయింగ్ ఏ బీఆర్ఎస్ పార్టీ ఆపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నా ఆ రోజులలో మా ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ పార్టీ ఉండే, మేమందరం, నేను కూడా 14లో నిలబడి కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోవడం జరిగింది. అంతకుముందు మా అన్న మున్సిపల్ చైర్మన్ ఉండే ఇక్కడ కాపరాకి, అలాగనే ఎమ్మెల్యే ఉండే, మళ్ళీ పోతే టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఉండే. ఇవన్నీ కూడా ఈరోజు మాకు ఉపయోగపడుతుంది. మేము ఆపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నా కూడా, కానీ సీఎం గారు ఆపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నా కూడా మాకు హెల్ప్ చేస్తుందంటే చాలా మామూలు మాట కాదు. అలాగనే మంత్రులు శ్రీధర్ బాబు గారు, అలాగనే ఇప్పుడు మీకు హైడ్రా కమిషనర్ రంగనాథం గారు, వాళ్ళు కూడా అందరు కూడా సపోర్ట్ చేసి మంచి పని చేస్తున్నానంటే అందరు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీ అందరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇతర పార్టీలలో అందరు కూడా మీరు కూడా నేను ఎట్లయితే కష్టపడుతున్నానో, ప్రతి ఆఫీస్ తిరుగుతున్నానో, ఆఫీసులల్లో నేను డైలీ పోయి ఆఫీస్లో కూర్చుంటే అరే నీకు కూడా జీతం ఇవ్వాలంటున్నారు, ఆ స్థాయికి నేను తిరుగుతూ ఉన్నా. కాబట్టి దయచేసి ఏ పార్టీలోనూ ఉండని, ఎలక్షన్లో అప్పుడు మనం పార్టీలో ఇచ్చేద్దాము, అప్పటిదాకా మనం డెవలప్మెంట్ చూద్దాం. దయచేసి మీరు అందరూ కూడా డెవలప్మెంట్ విషయంలో మీరు కూడా ఫండ్స్ తెండి, మీకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి మీరు కూడా కాలు చేతులు మొక్కి, నేను ఎట్లయితే తెస్తున్నో మీరు కూడా అట్లే కాలు చేతులు మొక్కి వర్కులు తేవాలని చెప్పి కోరుకుంటున్నాను. అన్న ఇప్పుడు వచ్చే నిధులు అన్న 35 కోట్లు హైడ్రా నుంచే వస్తున్నాయా లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా? లేదు, హైడ్రా నుంచే ఇస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ తననే ఇచ్చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ 4 చెరువులు కూడా అన్నే చేస్తున్నాడు. ఇంకా 2 చెరువులు ఇక్కడ బాకీ ఉన్నాయి మాకు. ఒకటి రామంతపూర్, ఒకటి చిన్న చెరువు, పటేల్ కుంట చెరువు అని నాచారంలో ఉంది. ఆ 2 కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అవి కూడా క్లియర్ చేస్తా అని చెప్పడం జరిగింది. కాపరా చెరువు ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అన్న? సుమారు 1 ఇయర్ లోపల కంప్లీట్ అవుతుంది ఇంకా. ఎందుకంటే ఆయన చాలా స్పీడ్గా ఉన్నాడు, తొందరగా కంప్లీట్ చేద్దామనే దాంట్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అంటే గవర్నమెంట్ కూడా తొందరగా లేక్స్ అన్నీ కూడా టేకప్ చేసి చేద్దామనే దాంట్లో ఉన్నాయి. ఆ లేక్స్నే ఈరోజు ఈ 4 చెరువులు రావడం జరిగింది. అది అందరు కూడా గమనించాలి. ఏంటి అంటే ఎక్కడ కూడా ఇన్ని 4 చెరువులు ఇచ్చిన కాన్స్టిట్యున్సీ లేదు మన సిటీ చుట్టుపక్కల అంతటా కూడా. ఈ ఒక్క కాన్స్టిట్యున్సీకే 4 చెరువులు ఇవ్వడం జరిగింది. ఈ 4 చెరువులకు సంబంధించి అంటే రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుతున్నాం అంటే కలుపుకోలేదా? ఎందుకు చెప్పుకోలేదు? మేమందరం కూడా కలుపుకొని, నేనంటే వాళ్ళు ఎవరు నాతో రారు, మేము ఎవరిని రిక్వెస్ట్ చేసినా కూడా నా వెంబడి రారు ఎవరు కూడా. ఎందుకంటే నేను సింపుల్గా ఉంటాను, నేను పోయి దండం పెడతాను, వీళ్ళు ఎవరు దండం పెట్టరు. వీళ్ళు 4 కార్లు లేని బయటికి రారు. నాకు వచ్చిన ప్రాబ్లం అది. మేము అందుగురించే వాళ్ళని అంటున్నాను, నేను ఒక్కనే తిరుగుతాను, మీరు అందరు చూస్తున్నారు. నేను కొద్దిమంది నాకు మా దగ్గర కూడా అందరు లీడర్లు అడుగుతూ ఉంటారు, అరే గన్మెన్లు ఎందుకు పెట్టుకోరా నువ్వు అని చెప్పి. అంటే అవసరం ఏముంది, అందరు సపోర్ట్ ఉన్నాక గన్మెన్లు అవసరం లేదు, ఏం అవసరం లేదని దాంట్లో కూడా అందరికి చెప్తా ఉన్నాను నేను. ఇంకా కొన్ని సార్లు అయితే ఏం చెప్తున్నా అంటే మీ అడ్డ మీద కూలీలు ఎట్లుంటారో నేను అట్లున్నా. ఎవరు పిలిస్తే వాళ్ళ మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్, కారు ఉంటే కారు, వాళ్ళ ఆటోలు వస్తే వాళ్ళ ఆటోల్లో కూడా పోతాయి. ఎందుకంటే వాళ్ళ కష్టం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి పోతాను నేను. అట్లా ఏది ఉన్నా కూడా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. అందరు కూడా ఈ 2.5 ఇయర్స్లో నేనేదైతే ప్రామిసులు చేసినో మ్యాక్సిమం తీసుకొచ్చినాను. ఈ 2.5 ఇయర్స్లో ఇంకా ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఈ 3-4 నెలలు అది కూడా క్లియర్ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. అదే రకంగా నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తాను, నేను అందరికి పోయి రిక్వెస్ట్ చేస్తాను. వీళ్ళందరూ కూడా ఎవరు రిక్వెస్ట్ చేయరు, వాళ్ళే మన దగ్గరికి వచ్చి పని చేయమంటే ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు చెప్పండి? మనం పోతేనే కదా, ఆఫీసులో తిరిగితే కదా మనం పోయి దండం పెడితే చేస్తారు. ఇప్పుడు మన కాకలైతే అమ్మ అడిగిందా కూడా అన్నం పెట్టది. అదే రకంగా ఈ ఆఫీసర్లు కానీ లీడర్లు కానీ అట్లనే వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. ఎందుకంటే మనం అడిగితేనే వాళ్ళు చేస్తారు. ఏ పార్టీ లీడర్స్ కూడా పోయి అడగడం లేదు. దయచేసి మీరు అందరూ అడగాలని చెప్పి కోరుకుంటున్నాను. అదే అడగకుండా మీరు ఇండ్ల కాడ ఏదైనా ఉసుకబడితే అదే అడుగుతారు, ఏదైనా కంకర పడితే పోయి ఇండ్ల కాడ పైసలు వసూలు చేయడం, ఇండస్ట్రీలలో పైసలు వసూలు చేయడము,
సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే కూడా చెక్ ఇస్తే 10,000 ఇయ్యంది, చెక్ ఇవ్వడం లేదు. ఈరోజు ఎంత అన్యాయం అంటే, ఎంత కష్టాలలో ఉండి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది, వాళ్ళ దగ్గర కూడా 10,000 తీసుకుంటారు. దయచేసి ఇట్లాంటి పార్టీల మీరు అందరూ పార్టీల ఖరాబ్ చేయకండి, వాళ్ళ పేర్లు, వాళ్ళ లీడర్ల పేర్లు కూడా ఖరాబ్ చేయకండి. వారు ఏదైనా ఉంటే డైరెక్ట్ నన్నానండి, కానీ మీ సొంతంగా మీరు మీ లీడర్ల ఖరాబ్ చేసుకోకండి అని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఉంటుంది, నీట్నెస్ ఉంటుంది, డ్రైనేజ్ సపరేట్ పోతుంది. స్టామ్ వాటర్ డ్రైన్ ఏమో స్ట్రైట్గా చెర్లకు వస్తున్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు, చెర్లపల్లి చెర్ల కూడా చేపలు ఉన్నాయి. అలాగనే కాపరా చెర్లో కూడా చేపలు ఉన్నాయి. వేరే చెరువులలో చేపలు లేవు సిటీలో నాకు తెలిసిన కాడికి. ఈ రోజు కూడా గంగపుత్రులు ఇక్కడి నుంచి చేపలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకునే నేను సీఎం గారిని కోరడం జరిగింది, మంత్రిని శ్రీధర్ బాబు గారిని, వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకొని తీసుకొస్తా ఉన్నాను. అన్న, ఈరోజు జరిగిన భూమి పూజకు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. ఇదేంటి మీ బల ప్రదర్శన, జనాలు వచ్చారు? అట్లా ఏం లేదు, నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను ఇతర పార్టీ వాళ్ళకు కూడా చెప్పిన, మీరు కూడా రండి అంటే వాళ్ళు భయపడి వాళ్ళే వస్తలేరు. నేను అన్ని కాలనీస్ వాళ్ళకి అందరికీ కూడా ఫ్యామిలీస్ తోటి రండి సార్, మీరు అందరూ కూడా మనం మంచిగా ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. నిజంగా కూడా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. 8,000 మంది వస్తారు, వీళ్ళందరూ ఇంత బాగా పార్టిసిపేట్ చేసి అందరూ బ్రేక్ఫాస్ట్ తినిపోతారని కూడా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరు కూడా సుమారు 2,000 పైన మందికి మేము బ్రేక్ఫాస్ట్ పెట్టడం జరిగింది. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా అందరు కూడా తిని మంచిగా హ్యాపీగా మీరు అందరు చూసారు. మీరు అందరు రిపోర్టర్లు కూడా ఇక్కడనే ప్రోగ్రామ్ అంతా అయిపోయేదాకా ఉండిపోయినరు. లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఈడిదాకా కూడా రారు వాళ్ళు. నేను పని చేయాలనుకుంటే కూడా రారు ఇక ఇంత దూరం. రెడ్డి గారు మీరు వచ్చినంత ఎమ్మెల్యేస్లలో ఎవరు రారంటాడు ఆయన కూడా. అట్లే పోతే అశోక్ రెడ్డి సాబ్ ఉన్నాడు, మా వాటర్ వర్క్స్ ఎండి, ఆ సార్ దగ్గర కూడా పోతాము. అలాగనే ఇప్పుడు వినయ్ కృష్ణారెడ్డి సార్ ఉన్నాడు, ఆయన దగ్గర కూడా మా జడ్సీ మేడం ఉంది, రాధికా గుప్తా గారు, వాళ్ళు కూడా నాకు మంచి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళని కూడా పోయి నేను రిక్వెస్ట్ చేసి పని చేసుకుంటా, కానీ నేను వాళ్ళని ఎప్పుడు కూడా సతాయించలేను. ఎవరిని కూడా నాకేదో పని కావాలి, లేకపోతే ఆ బిల్డింగ్ ఏదైనా కావాలి, ఇట్లాంటి ఏది కూడా అడగలేను. ఓన్లీ నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి అడుగుతా, అదే పని చేస్తున్నాను. ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని ఆపాలని పెద్ద ఎత్తున ఒత్తిడి చేసినట్టు కూడా డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఆపాలని చాలా మటుకు చూస్తే నేను శ్రీధర్ బాబు గారిని యాక్చువల్గా నేను లాస్ట్ ఒక 10 days కిందనే పోయి కలిసినాను. సార్ ఇట్లా ఉన్నది సార్, మీ తమరు ఫౌండేషన్కి రండి సార్ లేకపోతే అని అంటే, శ్రీధర్ బాబు గారు ఏమన్నా అంటే, అది నాకు చాలా బిజీగా ఉన్నాను నేను, మీరు చేసుకోండి, మీకు అందరు కూడా మంచిగా ఉన్నారు కదా, అందరూ మీ అన్న కూడా కాంగ్రెస్ పార్టీ ఉండే కదా, నువ్వు చేసుకో, ఏం ప్రాబ్లం లేదన్నాడు. దాని తర్వాత నేను హైడ్రా కమిషనర్ గారిని కలవడం జరిగింది. తనని అడిగితే చేసుకోన్నాడు, కానీ మళ్ళీ వీళ్ళందరూ ఫోన్ చేసే వరకు వాళ్ళు నిన్న చేయొద్దని చెప్పిండ్రు. చేయొద్దంటే కమిషనర్ గారు కూడా మాకు చేయొద్దు, ఇన్ని అన్ని టెంట్లు తీసేయాలి, ఏది పెట్టొద్దు అన్నారు. మళ్ళీ నేను శ్రీధర్ బాబు సార్ దగ్గర పోయి అడిగినాను, సార్కి ఇట్లుందంటే నేను ఆల్రెడీ చెప్పినా కదా అని చెప్పి మళ్ళీ హైడ్రా కమిషనర్ గారు చెప్పడం జరిగింది. లేకున్నా కూడా ఏమైనా పనులు ఉంటే ఎమ్మెల్యేస్ కొద్దిగా పార్టీలు తీసేయండి, ఎలక్షన్లో అప్పుడు పార్టీలు చూద్దాం, కానీ ఏదైనా ఉంటే డెవలప్మెంట్ విషయంలో గవర్నమెంట్ ఎక్కడ కూడా వెనకపోదు అని చెప్పి ఇమీడియట్గా హైడ్రా కమిషనర్ ఫోన్ చేసి చెప్పిండు, వాళ్ళు ఏదన్నా చేసుకోనియండి, మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయండి అని చెప్పిండు. అందుగురించి ఈరోజు అందరూ పోలీసు కానీ హైడ్రా వాళ్ళు కానీ అందరూ కూడా అఫీషియల్స్ కానీ మున్సిపల్ వాళ్ళు కానీ అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఈరోజు. ఎందుకు లేకపోతే ఇంత పెద్ద సక్సెస్ కాదు, గవర్నమెంట్ సపోర్ట్ చేయండి సక్సెసే కాదు. ఎందుకంటే వాళ్ళే కదా మెయిన్ రూలర్స్, వాళ్ళు ఉంటారు కాబట్టి. వాళ్ళు వద్దనుకుంటే ఈడ ఒక కుర్చీ కూడా ఉండదు, మాకు తెలుసు అవన్నీ. కాబట్టి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. Please like, share and subscribe.